నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్ లెన్స్. స్కూల్ ఓపెన్ అయితే చాలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు నోట్బుక్స్ మీద, స్కూల్ బుక్స్ మీద, ఆఖరాకి పిల్లలు ధరించే యూనిఫారాల మీద కూడా వాళ్ళు మేము చెప్పిన దగ్గరే కొనాలి, మేము చెప్పిన రేట్లకే తీసుకోవాలనేది చాలామంది తల్లిదండ్రులని చెప్తూ ఉంటారు. అలాగే బయట నుంచి తెచ్చుకున్న బుక్స్ని కూడా యాక్సెప్ట్ చేయరు. అలాగే తక్కువ రేటుకి వస్తున్నాయి కదని బయట యూనిఫామ్ తెచ్చుకున్నా అది కూడా యాక్సెప్ట్ చేయకుండా స్కూల్ పిల్లల్ని క్లాస్ రూమ్లో కానీ స్కూల్ ఆవరణాల్లో కానీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అసలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇలా చేయొచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి? విద్యా సంస్థలో చట్టాలు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రుల హక్కు ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విద్యా సంస్థలు అనేవి లాభాపేక్ష లేని ట్రస్టులుగా నడవాలి తప్ప వ్యాపార సముదాయాలుగా మారకూడదు అనేది చట్టం. కానీ నేటి విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలు మా స్కూల్లోనే ఇవి చేయండి, మా స్కూల్లోనే బుక్స్ కొనండి, మా స్కూల్లోనే ఈ యూనిఫామ్ ఉంటుంది, ఇవే కొనండి అని చాలా నిబంధనలు పెడుతున్నారు. యాక్చువల్గా విద్యా సంస్థల నిబంధన ప్రకారము వాళ్ళ పాఠ్యాంశాల గురించి మాత్రం మరియు యూనిఫామ్ రంగు మాత్రమే వాళ్ళు నిబంధనలు పెట్టలేదు, బోర్డులో పెట్టాలి. అలా కాకుండా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన రేటు ప్రకారం తల్లిదండ్రులకి వాటిని ఉపయోగిస్తున్నారు. వీటి గురించి సిబిఎస్ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నాయి. దాని గురించి మీరు ఏం చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, దాని గురించి ఒక సొల్యూషన్ ఎలా వస్తుందనే విషయాన్ని చెప్పుకున్నాం. మీరు స్కూల్ యాజమాన్యం పంపించిన మెసేజ్లు కానీ, మీరు బుక్స్ కొన్నప్పుడు ఇచ్చిన రిసిప్ట్లు కానీ అన్ని కలెక్ట్ చేసుకొని స్కూల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ కలిపి ఒక గ్రూప్గా ఏర్పరిచి సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారికి ఒక అర్జీ ద్వారా ఈ విషయాన్ని తెలియపరచండి. అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా మీరు కేసు ఫైల్ చేయొచ్చు. అదేగా రుజువైతే ఆ స్కూల్కి పనిష్మెంట్తో పాటు భారీ ఫైన్లు కూడా పడతాయి. అలాగే తల్లిదండ్రులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా పోతే ప్రతి ఒక్క విద్యా సంస్థల వాళ్ళు ప్రతి ఒక్కరిని ఈ విధంగానే ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ యొక్క వ్యాపార దందాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగే ప్రతి ఒక్క మనిషి ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించిన రోజే ఎవరైనా సరే దానికి సమాధానంగా చెప్తారు. కానీ మనం పిల్లల్ని చదివించే సంస్థల్లో ఆ పిల్లలకి విలువలతో పాటు నైతిక బాధ్యత అనేది మనం తెలియజేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల వారు మిమ్మల్ని కానీ మీ పిల్లలు కానీ ఇలాంటి ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలనేది భయభ్రాంతులకు గురిపోకుండా మీకు తెలిసిన మంచి వకీల్ని సంప్రదించి ఆయన ద్వారా తగ్గ సూచనలు తెలుసుకొని దాని మీద కూడా మీరు ముందుకెళ్ళొచ్చు. అలాగే దీనివల్ల పిల్లలకి ఎడ్యుకేషన్ మీద అవగాహనతో పాటు ఏది మంచి ఏది చెడు అనేది విషయం కూడా మనం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. చదువు చెప్పాల్సిన చోట వ్యాపారం చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి తల్లిదండ్రులకి పిల్లలకి ఉంటుంది. వాళ్ళ వ్యాపారం కోసం మీ హక్కుల్ని కాలరాల్చుకోకండి. అలాగే మా యొక్క స్లోగన్ తెలుసు కదండి, చట్టం తెలియకపోవడం తప్పు కాదు, చట్టాన్ని తెలుసుకోకపోవడమే చాలా పెద్ద తప్పు. అలాగే వకీల్ లెన్స్లో ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం లీగల్ మీద ఒక్కొక్క వీడియో లాంచ్ చేయడం జరుగుతుందండి. మీ సలహాలు సూచనలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో చేయండి. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇట్లు మీ దాసరి వెంకటేశ్వర్లు, అడ్వకేట్, వకీల్ లెన్స్. ధన్యవాదాలు.